తెలంగాణలో అధికార మార్పు జరిగి కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ సర్కార్ ఏర్పడి సరిగ్గా ఏడాది కావస్తోంది. ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో జరిగిందంతా ప్రజాపాలన మాత్రం కానే కాదు అనేటువంటిది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపణ. ఒకవేళ నిజంగా ఆ ఆరోపణే నిజమే అనుకుంటే కాంగ్రెస్ అసలు పాలనే చేయటం లేదా, అది కూడా ప్రజాపాలన కానే కాదా అనేటువంటిదే ఇప్పుడు మిలియన్దారుల ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంతో పాటు రేవంత్ రెడ్డి నిజంగానే పాలనలో వైఫల్యం చెందారా, కాంగ్రెస్ నిజంగా ప్రజల ఆకాంక్షలను అందుకోవటం లేదా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ అలాగే ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అలాగే ఎన్నో నిజాలని రాబడతాం. లెట్స్ ఇన్వైట్ ప్రొఫెసర్ అండ్ ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే సార్, వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్, ఏడాది అవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రేవంత్ సారథ్యంలో. అసలు ఇది ప్రజాపాలనే కాదు, అసలు ఇది పాలనేనా అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణ. అసలు మీకు ప్రజల గురించి, పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ వరకు ఉన్నటువంటి కౌంటర్ అటాక్. మీ కామెంట్ ఏంటి సార్? వాస్తవానికి ఏ పరిపాలనైనా అంచనా వేయాలంటే మనం చూడవలసింది ప్రతిపక్షం ఏమనుకుంటున్నదని కాదు, ప్రజల కోణం నుంచి వాస్తవాలను పరిశీలన చేయాలి. ప్రజల కోణం నుంచి సమాజం యొక్క చారిత్రక స్థితిగతుల నుంచి, ఆ సమాజం నడిచి వచ్చినటువంటి పరిస్థితుల కోణం నుంచి చూడవలసిన అవసరం. తెలంగాణ అనేది పోరాటాల ద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రం, అనేక మంది బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడితే బతుకుదెరు ఉంటుందని ప్రజలు అనుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు సాధన కోసం కొట్లాడినరు, తెలంగాణ సాధించి పెట్టినరు. అటువంటి రాష్ట్రం ఇది. దానికంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర, ప్రత్యేకమైన సామాజిక స్థితిగతులు, రాజకీయ చైతన్యము ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ప్రత్యేకించి కాంగ్రెస్ సంవత్సర పాలనను మూల్యాంకనం చేసేటప్పుడు ఇందులో రెండు పార్శ్వాలు చూడాలి. మొదటి పార్శ్వం ఏంటంటే, గత 10 ఏళ్ళు పరిపాలన చేసిన బీఆర్ఎస్ను తిరస్కరించి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. బీఆర్ఎస్ను తిరస్కరించారంటేనే చాలా స్పష్టంగా ఏదో కారణం ఉండాలి. చాలా విరివిగా ఆ రోజుల్లో కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఒక రాచరిక పాలన, దొరపాలన నడుస్తున్నది, విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఇష్టానుసారంగా అధికారాన్ని వాడుకుంటున్నారు సొంత ప్రయోజనాల కోసం అనేది బీఆర్ఎస్ మీద విమర్శ. ఆ కారణం చేత ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వెతుక్కున్నారు. వాస్తవానికి వెతుక్కున్నారని చెప్పటం కూడా అతిశయోక్తి కాదు. ఎవరు బాగుంటుందని రకరకాలుగా ఆలోచన చేసుకొని చివరాఖరికి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినారు. కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపి కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది. కనుక ఈ నేపథ్యంలో మనం కాంగ్రెస్ పాలనను అంచనా వేసేటప్పుడు అప్పటి రాచరిక పాలనను లేకపోతే ఒక నిరంకుశ పాలనను రూపుమాపటంలో ఏం చర్యలు తీసుకున్నారనేది మన మొట్టమొదటి పరిశీలన అంశంగా ఉండాలి. ఆ కోణం నుంచి చూసినప్పుడు తప్పనిసరిగా ఒక మార్పు అయితే జరిగింది. మునుపటి ఇలాగా ఆంక్షలు లేవు. ఇవాళ అది సింబాలికే కావచ్చుగాక, కానీ ఎప్పుడైతే ప్రజాభవన్ యొక్క ఆ ముళ్ళ కంచెలు ఉడబీకినరో ప్రజల్లో కూడా ఒక రకమైన మానసికమైన సంతృప్తి, నిజమే ఒక స్వేచ్ఛ ఏదో దొరికింది అనేటువంటి భావన, అది ఒక మొట్టమొదటి భావన ప్రజల్లో కలిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ప్రభుత్వము మరి ఆంక్షలు మున్పటి మాదిరిగా లేవు. ఫోన్ ట్యాపింగులు లేవు, వెంటాడటం, మనుషుల వెంట నిఘా పెట్టి మనుషులను నిరంతరం వేధించటము లేదు, భావ ప్రకటనకు ఉండే అవకాశాలను కట్టడి చేయటము లేదు, ఒక సోషల్ మీడియాను నియంత్రించి ప్రజలకు సంబంధించిన వాస్తవాలు పత్రికల్లో ఆపే ప్రయత్నము లేదు. ఒక మాటలో చెప్పాలంటే కొంత ప్రశాంతంగా బతుకుతున్నాం ఇవాళ. మాలాంటి వాళ్ళకైతే ఒక పక్షికి గదా రెక్కలు వచ్చి ఎగిరిపోతే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఒక నిఘా నీడల నుంచి బయటపడి, ముళ్ళ కంచెల నుంచి బయటపడి కొంత స్వేచ్ఛగా బతుకుతున్నటువంటి ఒక భావన అయితే కలుగుతున్నది. ఆ మేరకు ప్రశాంతంగా బతికే ఆ పరిస్థితులు అయితే నెలకొనే ఉన్నాయి.
ఇది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్న విషయం. చాలా ఈ విషయంలో కొంత ప్రజలందరికీ కూడా ఒక తృప్తి అనేది ఉంది, ఒక మార్పును చూడగలిగినాం కదా అనేటువంటి అభిప్రాయము ఉంది. కాబట్టి ఆ మేరకు ఒక మార్పు జరగటం చాలా అభిలషణీయం. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రజలకు ఈ మేరకైన స్వేచ్ఛ దొరకటం చాలా చాలా అవసరం. అది సాధ్యమైంది, ఆ స్వేచ్ఛ దొరికింది. అది నా దృష్టిలో ఒక గొప్ప విషయం. తెలంగాణలో నిజంగా మీరు అన్నట్లుగా భావ ప్రకటన స్వేచ్ఛ గనక ఉంటే తెలంగాణలో నిజంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్లో ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండుంటే ఒక పోస్టింగ్ పెట్టాడనేటువంటి కారణంతో క్రిషాంక్ను అరెస్ట్ చేశారు. అండ్ బై ద సేమ్ వే ఇంకొక పోస్టింగ్ పెట్టాడనేటువంటి కారణంతో బీఆర్ఎస్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి కొడతం దిలీప్ కుమార్ని అరెస్ట్ చేశారు. ఒకవేళ భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఈ అరెస్టులు ఎందుకు సార్? నేను అనేది ఏంటంటే కేవలము బీఆర్ఎస్ను ప్రమాణంగా తీసుకొని మూల్యాంకనం చేయకండి. ప్రజల కోణం నుంచి చూద్దాం. మొత్తంగానే బీఆర్ఎస్ ఏం ప్రమాణంగా తీసుకోవలసిన స్థాయిలో లేదు కదా. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అధికారాన్ని వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. ప్రశ్నించిన వాళ్ళను వెంటబడ్డారు, వేధించారు. నో డౌట్ బీఆర్ఎస్ తప్పు. మీరు దాన్ని ప్రమాణంగా తీసుకోకండి. నో డౌట్ మీరు దాన్ని ప్రమాణంగా తీసుకోకండి. నేను అనేది ఏంటంటే మొత్తం మీద చాలా పత్రికల మీద మునుపటి మాదిరిగా నిఘా లేదు. 600 కోట్లు ఒక్క పత్రికకే ఇచ్చిండ్రు అంటే మీరు ఊహించుకోండి. ఒక 1200-1300 కోట్లు ఖర్చు పెట్టి మీడియాని నియంత్రించారు. ఇంకొక వార్త లేదు వాళ్ళు తప్ప, ఇంకొక ముఖం కూడా పత్రికల్లో కనబడే అవకాశం లేదు. నాలాంటి వాళ్ళని చూపిస్తే ఎందుకు ఆయన అన్నిసార్లు చూపించారు, అవసరమా అని. ఒక రకంగా ఎడిటోరియల్ ముఖ్యమంత్రి కార్యాలయం ఎడిటోరియల్ టీమ్గా పనిచేసింది అన్ని పత్రికలకు, అన్ని ఛానళ్లకు. ఇలా వాతావరణం లేదు కదా. ఈ కోణం మనం మర్చిపోతే ఎట్లా అని చెప్పి నేను అప్పటి నుంచి మీకు చెప్పటానికి, మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. నో డౌట్ సార్, ఇది చాలా కీలకం. మీరు ఈ మార్పును మనం మర్చిపోతే ఎట్లా అంటున్నాను. నో డౌట్ నేను మీతో ఖచ్చితంగా అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు ఎన్నుకుని తీరుతారు కాబట్టి. సరే, బీఆర్ఎస్ అరెస్టులు, బీఆర్ఎస్ పై ఉన్నటువంటి ఆరోపణలు పక్కన పెడితే బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోటి, కాంగ్రెస్ పైన కోటి ఆశలతోటి ఊరూరికి వెళ్ళి కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పినటువంటి విద్యార్థులు అదే అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నాలు దిగుతున్నారు, అదే సెక్రటరియట్ దగ్గరికి ధర్నాలు దిగుతున్నారు. వాళ్ళపై పోలీస్ నిర్బంధము, అన్నింటికీ మించి ప్రజాభవన్ దగ్గర, అంటే నాడు ప్రగతి భవన్ గా ఉండి ఇప్పుడు ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి గేట్లు, కంచెలు తొలగినప్పుడు నేను కూడా సంతోషపడ్డాను. కానీ తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి తరువాత ఉస్మానియా యూనివర్సిటీ ఎలాగైతే బ్యారికేడ్లు, ముళ్ళ కంచెలు ఉన్నాయో కాంగ్రెస్ సర్కార్లో కూడా అదే ఉంది కదా. అప్పుడు దాన్ని ఎక్కడున్నాయి? మొన్న గ్రూప్స్ వాయిదా విషయం గ్రూప్స్ వాయిదా విషయమే తీసుకుందాం. గతంలో ఒక్కసారి అశోక్ నగర్ చౌరస్తా దగ్గర ధర్నా చేయనిచ్చిండ్రా? లేదు కదా. ఒక్క ఊరేగింపన్న జరిగిందా? మేము నిరుద్యోగ సమస్య మీద ఒక ర్యాలీ తీస్తామంటే ఆంక్షలు విధించి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసిండ్రు కదా. ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి ధర్నా చౌకే అవసరం లేదని ఎత్తేసిన సందర్భం కదా. అక్కడి నుంచి 1000 మంది అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి కూర్చోవటం లేదు. విద్యార్థులు తమ ఆకాంక్షల వ్యక్తీకరణ కోసం రోడ్ల మీద వచ్చినంత మాత్రాన మేము కేసులు పెట్టి వేధించే పరిస్థితి ఉండదు. కేసులు పెట్టము అని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది కదా. ఎవరి మీదనైతే కేసులు ఏం పెట్టలే కదా. హాస్టల్ రూముల్లో పడి రాత్రి అరెస్ట్ చేసి తీసుకుపోయి అట్లేం చేయలే కదా. నేను అనేది ఏంటంటే ఈ మార్పును మనం చూడకపోతే ఎట్లా అంటున్నా. మీరు వెళ్ళిండ్రు, అక్కడ మాట్లాడగలిగారు. మేము అట్లా వెళ్ళి మాట్లాడటానికి 10 ఏళ్ల పాటు మాకు ఒక్కసారి కూడా అవకాశం దొరకలేదు. ఈ మార్పును మనం గ్రహించకపోతే ఎట్లా? మీరు అనేది ఇంకా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుందంటే తప్పకుండా బాగుంటుంది. ఆ మేరకు ఇంకా విస్తృతం పడవలసినటువంటి అవసరం ఉందనే విషయంలో నేను కూడా అంగీకరిస్తున్నా. కానీ ఓ అడుగు ముందు పడ్డది కదా. అవును, ఒక మార్పు కనబడుతున్నది కదా. ఈ మార్పును గుర్తిద్దామని చెప్పి నేను అంటున్నాను. ఇవాళ ప్రతిపక్షానికి సంబంధించిన వార్తలు అంతే ప్రముఖంగా పత్రికల్లో వస్తున్నాయి. వాళ్ళ గొంతులు వినబడుతున్నాయి. అందరికీ అవకాశం కనబడుతున్నది. ఒక నిఘా అనేది లేదు, దానిపైన ఒక నియంత్రణ అనేది లేదు.
స్వేచ్ఛగా వదిలిపెట్టిండ్రు. పత్రికలు తమకు తోచిన వార్తలు తాము రాస్తూనే ఉన్నాయి. ఎవరికి ఎట్లా రాయాలనిపిస్తే అట్లా రాస్తున్నారు. ఆ ఎడిటోరియల్ పాలసీని నియంత్రించేటువంటి పరిస్థితి అయితే ఇవాళ లేదు కదా. ఇది మామూలు మార్పు కాదు కదా, చాలా పెద్ద మార్పు కదా. ఈ మార్పును మనం చూడకపోతే ఎట్లా అని అంటున్నాను నేను. పోటీ పరీక్షల అభ్యర్థులకు మాత్రమే కాకుండా విద్యార్థులకు, విద్యార్థి సంఘాల నేతలకు ఒక దశలో గ్రూప్స్ విషయంలో కావచ్చు, డిఎస్సి విషయంలో కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్తో కాస్త ఘర్షణపూరిత వాతావరణం వచ్చింది. ఇది కల్పించిన వాతావరణము అని కొంతమంది, లేదు ఇది ప్రొవోకేటెడ్ మూమెంట్ అని చెప్పి రాజకీయ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఆరోపించింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక ప్రొఫెసర్గా, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నేతగా, వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్ గ్యాప్ సార్? తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉన్నది రాష్ట్రంలో, మామూలుగా లేదు. అది యువత మొత్తం కూడా బలహీనమైపోయి ఎక్కడికక్కడ శక్తులు ఉడిగిపోయినటువంటి సందర్భం, ఒక భాగస్వామ్యాన్ని పొందలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి నెట్టబడ్డ యువత. ఇవాళ వెంట పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్షలు ఎట్లా జరపాలనే విషయం మీదే వివాదం తప్ప కానీ పోస్టులు అడ్వర్టైజ్మెంట్ రావాలా వద్దా అనే దాని మీద వివాదం లేదు. ఇవాళ క్యాలెండర్ కావాలా వద్దా అనే దాని మీద వివాదం లేదు. క్యాలెండర్ వచ్చింది, పోస్టులు పరీక్షలు జరుగుతున్నాయి, పోస్టులు భర్తీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పడ్డది. ఒక స్థితి నుంచి కొంచెం ముందుకు వచ్చినాం కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందని నేనేమనటం లేదు. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికింకా చిన్న సూక్ష్మ పరిశ్రమలు రావాలి. యువతకు గవర్నమెంట్లో అందరికీ ఉద్యోగాలు దొరకవు, ఇస్తారని మేము ఎప్పుడు చెప్పలేదు. ఉన్న ఖాళీలను మీరు ఎప్పటికప్పుడు భర్తీ చేయండి అని మాత్రమే మనం ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చినాం. కానీ అందరికీ ఆ భర్తీతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. దాని వెలుపల ఉపాధి కల్పన జరగవలసిన అవసరం ఉంది. చిన్న సూక్ష్మ పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, వాటిని అందిపుచ్చుకోవటానికి కావలసిన నైపుణ్యం దొరకాలి. ఇవాళ నైపుణ్యాన్ని అందించడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. ఈ ప్రయత్నం తప్పకుండా ఒక అడుగు ముందుబడినట్టే లెక్క. దానితో పాటుగా చిన్న సూక్ష్మ పరిశ్రమలు పెరగాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెరగాలి, ఉపాధి అవకాశాలు పరిశ్రమల్లో విస్తరించాలి. ఎందుకంటే పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు నిలిచిపోయినాయి, పెరగలే. 10 ఏళ్ల కాలంలో పెరగలే, నామమాత్రంగా మాత్రమే మనకు పెరిగినాయి. కాబట్టి ఆ స్థితి నుంచి పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుకోవాలి, వ్యవసాయంలో బతుకుదెరువు అవకాశాలను విస్తరించుకోవాలి. ఇది ఈ ప్రయాణం ఇంకా భవిష్యత్తులో మిగిలి ఉన్నది. వాటి సాధన కోసం ఒక ప్రయత్నం జరగాలి. మేము కూడా నిరంతరం ప్రభుత్వంతో ఈ విషయాలపైన సంభాషణ జరుపుతాం. ఇక్కడి నుంచి ఇంకో అడుగు ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే, ఒక అడుగు ముందుకు వచ్చినాం, ఇక్కడను ఇదే మొత్తము మన లక్ష్యం చేరుకున్నాము, మనం గమ్యానికి వచ్చేసినామని అంటలేము. ఒక అడుగు ముందుకు పడ్డం మంచి పరిణామం. ఇది ఇక్కడి నుంచి మన ప్రయాణం ఇంకా చాలా ముందుకు పోవలసిన అవసరం ఉంది. ఆ ప్రయాణాన్ని కొనసాగించడానికి చాలా సీరియస్గా నిరుద్యోగ సమస్య మీద మనం ఇంకా చర్చలు చేయాలి. ప్రభుత్వ రంగానికి వెలుపల ప్రైవేట్ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పన అవకాశాలను బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మనము మన దగ్గర కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే దాన్ని పెంచి కుటీర పరిశ్రమగా దాన్ని మార్చి విపరీతమైన ఉపాధి అవకాశాలను మనం పెంచగలిగితే చాలామందికి మనకు బతుకుదెరువు అవకాశాలు పెరుగుతాయి. అది మనం ఇవాళ ఎట్లా సాధించాలనేది ఆలోచించాలి. మా లక్ష్యం ఇప్పుడు ఇది దాటినాం, మేము దాని మీద దృష్టి పెట్టినాం. ఈ క్రమంలో పరీక్షలు ఎట్లా జరపాలనే దాని మీద పిల్లలకు అభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తం చేస్తే దానికి సమాధానం టీఎస్పీఎస్సీ చెప్తుంది. ప్రభుత్వం సంప్రదింపులకు అవకాశం కల్పించాలి, భావ వ్యక్తీకరణకు వేదికలను సృష్టించాలి. ఈ ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, ఇక టీఎస్పీఎస్సీ దాన్ని ఆలోచించి పరిష్కరిస్తుంది. ఉపాధి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే తప్పనిసరిగా మా పాత్ర చాలా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాక ఆ పరీక్ష ఎట్లా జరపాలి, ఏ సమయంలో జరపాలి, ఎట్లా జరపాలి అనే విషయం మీద నిర్ణయం తీసుకునేటువంటి బాధ్యత టీఎస్పీఎస్సీది. చెప్పుకోవలసిన అవకాశము, అధికారము విద్యార్థులకు ఉండాలి. వాళ్ళ మధ్యన సంభాషణకు అవకాశం ఉన్నంతకాలం మాలాంటి వాళ్ళకి దాంట్లో ఉండే పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. మా పాత్ర ఎక్కడ ఉంటుంది అంటే, ఉపాధి అవకాశాలను విస్తరించడానికి ఏం చేయాలి,
బాగా మత్తు అలవాట్లోకి పోతున్నటువంటి యువతను కాపాడి ఉపాధి అవకాశాల వైపు విస్తరించి అవి పొందటానికి కావలసిన నైపుణ్యాన్ని కల్పించే వైపు ఇవాళ మనం దృష్టి పెట్టాలని మేము భావిస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తాం. బీఆర్ఎస్ వెళ్ళిందంటే ఇక్కడ జరిగిన ఈ తప్పుల మీదనే దృష్టి పెట్టి ఆగిపోతున్నారు. ప్రయాణం ఎక్కడి దాకా వచ్చినాం, ఎక్కడి దాకా పోవలసిన అవసరం ఉంది అనే దాని మీద మేము చర్చ చేస్తున్నాం. కాబట్టి దృష్టికోణంలో చాలా తేడా ఉంది. మీరు ఏ రకంగా చూసినా పోల్చి చూడటం చాలా కష్టం. ఇప్పుడు పువ్వులకు పండ్లకు పోల్చమంటే అది అయ్యే పని కాదు. అది పండ్లకు రాళ్లకు పోల్చమంటే అది అయ్యే పని కాదు. వాళ్ళు ఒక కోణంలో ఆలోచిస్తున్నారు. మళ్ళీ వెంటనే ప్రభుత్వం దిగాలి, మేము రావాలి అనేదే వాళ్ళ లక్ష్యం. మాది అది కాదు. మా లక్ష్యం తెలంగాణ ముందుకు పోవాలి, ఉద్యమాకాంక్షలు నెరవేరాలి, అందరికీ ఉపాధి అవకాశాలు, బతుకుదెరువు అవకాశాలు దొరకాలి. అది మా లక్ష్యం. ఆ లక్ష్యం వైపు ఎంత ముందుకు వచ్చినాం, ఇంకెంత ముందుకు పోవాలనేదే మేము బేరీజ్ వేసుకుంటున్నాం. ఒక్క అడుగు ముందుకు పడ్డది, ఇంకా చాలా ప్రయాణం మిగిలి ఉంది అని నేను చెప్తున్నాను. తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు అభినందించాల్సిందే సార్. ఏర్పాటు మాత్రమే కాకుండా ఇందులో ప్రజాస్వామికవాదులని, ముందు చూపు ఉన్నటువంటి ప్రొఫెసర్ని, వీళ్ళందరినీ నియమించడం అనేటువంటిది కూడా ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అయితే ఈ విద్యా కమిషన్ ఏర్పాటు, విద్యా కమిషన్ మెంబర్ల నియామకం నామమాత్రంగానే ఉంటుందా? మునుముందు మీరు అన్నట్లుగా తెలంగాణ విద్యా విధానంలో సంస్కరణలతో పాటు నిరుద్యోగుల ఆశలను తీర్చే విధంగా ఉంటుందా? ఏం లేకపోయినా ఒకటైతే జరుగుతుందండి. తెలంగాణ విద్యారంగం ఎట్లుండాలనే విషయం చెప్పగలిగేటువంటి సమర్థులు ఆ కమిటీలో ఉన్నారు. వాళ్ళు ఏం లేకపోయినా తెలంగాణ విద్యారంగం ప్రస్తుత స్థితిగతులను విశదీకరించి భవిష్యత్తుకు దారి ఇటు పోవాలి అని చెప్పి చూపించగలిగితే చాలు. అది రేపు భవిష్యత్తు సమాజానికి ఉపయోగపడుతుంది. అది నా దృష్టిలో చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న కమిటీ ఉంది. వాళ్ళకు సలహా సంఘం ఉంది. ఈ పనులు ఆ కమిటీ చేయగలుగుతుందనే నమ్మకం ఒక మొట్టమొదటిసారి కేవలము పరిపాలనాంశాలు మాత్రమే కాదు, స్థూలంగా విద్యారంగ లక్ష్యాలు ఏముండాలి, కర్తవ్యాలు ఏముండాలి, ఎట్లా విద్యారంగాన్ని నడిపితే బాగుంటుందనే విషయాల మీద దృష్టి పెట్టి ఆలోచించి ఒక మార్గనిర్దేశన చేయగలిగేటువంటి నిపుణులు ఉన్నారు. ఆ మార్గనిర్దేశన చేస్తారు వాళ్ళు తప్పకుండా. ఆ మేరకు ఆ కమిటీ తన పని నిర్వర్తించగలిగితే బహుశా అనుకోవటం ఈ సమాజానికి చాలా ఉపయోగం కలుగుతుంది. సార్, ఏడాది అవుతోంది. ఏడాది క్రితం ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నటువంటి తర్వాత ఇప్పటి వరకు అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపు ఎన్నో ఫుడ్ పాయిజన్స్ అయ్యాయి. 150 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలతో కొట్టుమిట్టాడి వెనక్కి వచ్చారు. 2 చనిపోయారు. ఇది కుట్రపూరితం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కొట్టేస్తున్నారు. కాదు, ఇది పర్యవేక్షణ లోపమే అని చెప్పి ఇంకొక పార్టీ ఆరోపిస్తుంది. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా ఈ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపైన చర్య తీసుకోకపోగా కొంతమంది మంత్రులు, అధికారుల యొక్క బాధ్యత రాహిత్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక 2 సస్పెండ్ చేసేస్తే సమస్య తీరిపోతుంది అనుకునేటువంటి భ్రమలో ఇంకా ప్రభుత్వం ఉంది అనిపిస్తోంది. విద్యార్థుల సమస్యలు మీకు తెలుసు, విద్యార్థుల అవసరాలు మీకు తెలుసు. కనీసం ఈ ఫుడ్ పాయిజన్ల పైన సీఎం కానీ ఉన్నతాధికారిని వివరించేటువంటి ప్రయత్నం చేశారా? మేము ఈ విషయం మీద అధ్యయనం చేయాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అధ్యయనం ఎందుకు ఇట్లా జరుగుతుందనేది తెలుసుకోవాలి. తప్పకుండా వీటిపైన సూచనలు చేయాలి. గతంలోనేమో ప్రభుత్వంతో మాట్లాడే వెసులుబాటు లేకపోతే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు అప్పీల్ చేసినాం. అక్కడ పోతేనైనా కనీసం అధికారులు చెప్తారు, మేము మన ప్రతిపాదనలు పెడతాము, ఒక పరిష్కారాన్ని వెతుక్కునే అవకాశం అన్నా దొరుకుతుందేమో అని అనుకున్నాం. కానీ అప్పటికి ఇక ఆ మానవ హక్కుల కమిషన్ దాని టర్ము ముగిసిపోయింది. కొత్త మానవ హక్కుల కమిషన్కు కొత్తగా సభ్యులను నియమించలేదు. కాబట్టి మా ప్రయత్నం అప్పుడు సంపూర్ణంగా అది వీగిపోయింది. ఇప్పుడు అట్లా కాకుండా అప్పుడు కూడా మేము చాలా హాస్టళ్ళు తిరిగి చూసినాం. ఇప్పుడు కూడా హాస్టళ్ళు మనం తిరిగి చూడాలి, సమస్య ఏందో తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఆ సమస్య గురించి అధికారులతోనూ మంత్రులతో కూడా మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మేము తప్పకుండా వెళ్తాము. ఏదున్నా ఒక్క హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగినా అది మంచి పరిణామం కాదు. అట్లాగని మేము ఇప్పటివరకు ఏం ప్రయత్నం చేయలేదంటే, నేను భద్రాచలం ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లోకి వెళ్ళిన హాస్టల్ పర్యటన చేసిన తర్వాత పిల్లలతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన. మరి 3,000 మంది పిల్లలు ఆ రోజు
3,000 మంది టిఫిన్కు సమయానికి అందించటమే కాక మరి నాణ్యత కూడా చాలా బాగుందని నేను పిల్లల్ని అడిగిన, రోజు బాగానే ఉంటుందా, ఇవాళ ఎక్కువ బాగుందా అని అంటే, రోజు కూడా బాగానే ఉంటుంది సార్, ఇవాళ కూడా మాకు టిఫిన్ బాగానే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టిఫిన్ నచ్చుతుంది. ఇవాళ కంటే మాకు బోండాలు చేస్తారు సార్, ఆ రోజు నాకు ఇంకెక్కువ ఇష్టం ఉంటుంది ఆ టిఫిన్ అని చెప్పి అమ్మాయిలు తమ సమాధానం తాము చెప్పిండ్రు. వాళ్ళు టీచర్లు కూడా చెప్పిండ్రు వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది. అవన్నీ మేము రికార్డ్ చేసుకున్నాం. అట్లా ఇంకా కొన్ని హాస్టళ్ళు తిరిగి మనం తప్పకుండా ఈ ఎస్టీ వెల్ఫేర్ హాస్టలే కాదు, ప్రతి హాస్టల్లో కూడా ఏం చేస్తే ఇంకా సౌకర్యాలు మెరుగైతాయి అనేది చెప్పాలని నిర్ణయించుకున్నాం. పాయింట్స్ రాసుకున్నాం, నిర్ణయించుకున్నాం. ఎమ్మెల్సీగా మన ఫండ్ నుంచి ఏమన్నా దానికి ఇచ్చి సహాయపడగలమనుకుంటే తప్పకుండా చేయాలి అని వాళ్ళు చెప్పిండ్రు. ఆ రోజు స్టాఫ్ పెంచాలండి, చాలదు ఇది. తర్వాత రెండోది ఏమన్నారంటే, అక్కడ అమ్మాయిలకు బాత్రూముల్లో నల్లాలు లేవు, బయట నుంచి మోసుకొని పోయి స్నానాలు చేయాలంటే చిన్నపిల్లలు మోసుకొని పోలేకపోతున్నారు, చాలా కష్టమవుతున్నది, ఆ విషయంలో ఏదన్నా చెయ్యాలి అని ఇట్లాంటివి పలు రకాలుగా వాళ్ళు సూచనలు చేసిండ్రు. కొన్ని చోట్ల పైకప్పు బాగాలేదు, దాని దగ్గర మరమ్మతులు కావాలి అని, ఇవన్నీ కూడా మేము చెప్పాలి, మాట్లాడాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇంకా కూడా కొన్ని హాస్టళ్ళు సందర్శించాల్సిన అవసరం ఉంది. వెళ్తాము, ఎక్కడైనా ఒక్క ఫుడ్ పాయిజనింగ్ జరిగినా అది అనర్థదాయకమే, జరగకూడదు. మనం ఎవరమైనా దాన్ని సహించటానికి వీల్లేదు. తప్పకుండా దాన్ని రూపుమాపటానికి ప్రయత్నం చేయాలి. మేము మా వంతు కృషి చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఈ విషయాలను చర్చ చేస్తాం, మాట్లాడతాం, పరిష్కారాలను సాధించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఒకటో రెండో అనుకుంటే ఓకే, వరుస ఫుడ్ పాయిజన్ ఘటన అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాగునూరు ఉన్నత పాఠశాల ఇష్యూ తీసుకుంటే, ఒకసారి ఫుడ్ పాయిజన్ అయింది, మళ్ళీ మరుసటి రోజు వెంటనే ఫుడ్ పాయిజన్ అయింది, హెచ్ఎంని అలాగే ఇంకొక బయోసైన్స్ టీచర్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ నిన్న కూడా ఫుడ్ పాయిజన్. ఇలా వరుస ఘటనల వెనుక కుట్రకోణం ఉంది అనేటువంటిది ప్రభుత్వంలో చాలామంది అంటున్నారు. ఇప్పుడు మీరు చర్చించారు అని చెప్తున్నారు కాబట్టి కోదండరామ్ సార్, ఒకవేళ నిజంగా కుట్రకోణం ఏమన్నా ఉంది అని అనుకుంటున్నారా, లేకపోతే కాకతాళీయమా, నిర్లక్ష్యమా? ఇప్పుడు ఉండొచ్చు. ఎట్లా ఉంటుందంటే, కొంతమంది పాత యంత్రాంగంలో అప్పటి అధికారులకు దగ్గరగా ఉండి వాళ్లకు సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉండి మనకెందుకులే అనే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవచ్చు. అంటే వాళ్ళు కుట్ర చేసిండ్రని నేను అన్నాను, కానీ ఒక నిర్లక్ష్యం, మన వాళ్ళు కాదు కదా అనే ఒక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. ఏం జరిగిందనేది తెలియకుండా మాట్లాడితే కూడా అది సమంజసం కాదు. తెలుసుకున్నాక తప్పకుండా మాట్లాడతాం. నేను చెప్తున్నా కదా, కొన్ని విజిట్ చేసినాం, మాకు అక్కడ సమస్యలు ఏంటి అనేది అర్థమైంది. తప్పకుండా ఈ విషయం మీద మేము మాట్లాడతాం. నేను చెప్తున్నా కదా, ఒక సంవత్సరంలో అన్ని పరిష్కారమైన స్వర్గసీమలో ఉన్నామని నేను అంటలేను. అడుగు రైట్ డైరెక్షన్లో పోతున్నారా లేదా అనేది ఈ సమయంలో మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా హాస్టల్స్, ఆ స్కూళ్ళు బాగా నడపాలి, పిల్లలకు చదువు బాగా చెప్పాలనే తాపత్రయం, దానికి ఆలోచనతోనే కమిషన్ వేసిండ్రు, టీచర్ల సమస్యలను విన్నారు, వాటి పరిష్కారం చూపిండ్రు, ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ సెటిల్ చేసిండ్రు. ఈ ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఒకందుకు ఒక మంచి ప్రయత్నం జరిగింది. కానీ ఇంకా కూడా వాళ్ళు హాస్టల్ మెస్ ఛార్జీల రేట్లు కూడా పెంచి కొంత అమౌంట్ పెంచిండ్రు. ఆ రకంగా ఒక ప్రయత్నం అయితే మొదలైంది కానీ ఏ రోజుకు ఆ రోజు మరి వందల సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. సోషల్ వెల్ఫేరు, రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద ఒక నమ్మకం ఉంది, మంచి విద్య పొందటానికి ఇది మంచి మార్గం అని. ఆ నమ్మకంతో చాలామంది పిల్లలు వస్తున్నారు. హాస్టల్లో సంఖ్య విపరీతంగా పెరిగింది, తగ్గట్టుగా సిబ్బంది లేరు, ఇబ్బందులు వస్తున్నాయి కొన్ని. ఆ ఇబ్బందులను కూడా సంపూర్ణంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. తప్పకుండా ఆ ప్రయత్నం మేము కూడా చేస్తాం. మేము కూడా మాకు తోచిన సలహాలు, మాకు అర్థమైన ఈ సమస్యలు, వాటికి పరిష్కారాలను కూడా ప్రభుత్వం ముందు పెడతాం. జీవోలకు వ్యతిరేకంగా నిరుద్యోగులు గర్జించినప్పుడు, చలో సెక్రటేరియట్ లేదంటే ఇంకొక నిరసన కార్యక్రమంలో ఉద్యమించినప్పుడు సీఎంతో పాటుగా పోటీ పరీక్షల అభ్యర్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పేరు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడరేంటి, మాట్లాడితే బాగుంటుంది, ఆయనే మాట్లాడాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్. కానీ ఆ టైంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకో సైలెంట్ అయ్యారు. ఎవరైనా మీ గొంతు నొక్కేశారా, లేకపోతే ప్రొఫెసర్ చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారా?
కంచెలు లేవు, ఆశలు ప్రలోభాల కోసం అని చెప్పి మేము ఆగింది లేదు. ఇప్పుడు చాలా కీలకం ఏంటంటే అన్ని సమస్యలకు నేను ఇంతకుముందే చెప్పిన ఒకే రకమైన పద్ధతుల్లో మనం ఆలోచన చేస్తే లాభం లేదు. ఉద్యోగాలు రానప్పుడు నోటిఫికేషన్లు వేయాలని అడిగినాం. నోటిఫికేషన్లు వేసి పరీక్షలు జరపాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ. టీఎస్పీఎస్సీ పరీక్షలు జరిపే పద్ధతుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. విద్యార్థులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఇవాళ జరపాలా పరీక్ష, ఇంకా నెలాగి జరపాలా, భిన్న అభిప్రాయాలు ఉంటాయి పిల్లలు. ఆ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు కానీ గతంలో కానీ మేము ఇట్లాంటి సమస్యల పరిష్కారానికి మేము ముందు పోలే. మేము ఎన్నడైనా మీరు రికార్డ్ తీసి చూపండి, పరీక్షలు వాయిదా వేయమనే డిమాండ్ల దగ్గర కానీ మేము ముందు లేము. మీరు చూడండి, వెనక్కి వెళ్ళి చూసుకోండి, మా రికార్డును చెక్ చేసుకోండి. లేము ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకరికి రాయాలనిపిస్తుంది, ఒకరికి వద్దనిపిస్తుంది. మేము రాయవద్దు అనే వారి వైపు నిలబడంగానే రాద్దాం అనుకునేటోళ్ళు వచ్చి ఒత్తిడి పెడతారు. కాకపోతే మేము ఏం చేస్తామంటే సమస్యలన్నీ విని అసలు ఏంటిది ఇబ్బంది, పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంటి ఇది అనేది మేము టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం గతంలో చేసినాం, ఈసారి కూడా చేసాం. నేను హరగోపాల్ గారు వెళ్ళి ఒక 2 గంటల పాటు చైర్మన్ గారితో అన్ని విషయాలు మాట్లాడినాం. ఎగ్జామ్ నిర్వహణ, దాంట్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్ ఎగ్జామ్కు అభ్యర్థుల ఎంపికకు అనుసరిస్తున్న పద్ధతులు, పిల్లలకు ఉండే ఇతర సమస్యలు, ప్రతిదీ మేము ఆయనతో చెప్పినాం, చర్చ చేసినాం. లీగల్గా కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని కాదు అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాకు చెప్పినారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా సూచనలు మేము చేసినాం. కొన్ని ఎగ్జామ్స్ వాయిదా వేయండి, అన్నీ వాళ్ళు అడిగినవి మీరు చేయలేకపోయినా కొన్ని అయినా వాయిదా వేయాల్సి వస్తుంది. కొన్నింటిని మీరు వాయిదా వేయలేరు, మేము అర్థం చేసుకోగలం. కానీ మీరు పరిస్థితిని బట్టి ఏది వాయిదా వేయగలరో మీరు ఆలోచించండి. ఇట్లా కొన్ని సూచనలు మేము చేసినాం. కొన్ని సందర్భాల్లో పిల్లలకి ఇంత భయాలు ఎందుకుంటున్నాయి అంటే ఉన్న ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ, తో సహజంగానే కొంత అభద్రతా భావం అనేది పిల్లల్లో ఎగ్జామ్ సమయాల్లో ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోండి, తొందరపాటుగా వ్యవహరించకండి. ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం, వినండి వాళ్ళు చెప్పేది. విన్నంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏం లేదని. ఇవన్నీ కూడా వాళ్ళు విన్నారు, దృష్టి పెట్టిండ్రు. మేము చెప్పిన సమస్యలను వాళ్ళు అర్థం చేసుకున్నారు. మేము లీగల్గా తప్పిదం జరగకుండా ప్రతి దగ్గర జాగ్రత్త పాటించినాం, ప్రక్షాళన చేసినాం. మునుపటి తప్పులు మళ్ళీ దొల్లనీయము అని మాకు హామీలు ఇచ్చిన మీదట కొన్నింటి జోలికి మేము పోలేము. నేను ఇంతకుముందే చెప్పిన. కాబట్టి మేము ఆ విషయాల్లో బయటికి రాలేదు. మీరు అదే నిరుద్యోగ సమస్య పైన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే తప్పకుండా మేము బయటకు వచ్చేవాళ్ళం. కానీ వాళ్ళు ప్రథమ ప్రాధాన్యతనిచ్చిండ్రు, యూపీఎస్సీని సందర్శించిండ్రు, ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసిండ్రు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారు. టీఎస్పీఎస్సీలో కొత్త సభ్యులను తీసుకొచ్చి పెట్టిండ్రు. పరీక్షలు జాగ్రత్తగా జరపడానికి వాళ్ళు పకడ్బందీగా ప్రణాళిక వేసుకున్నారు. చట్టబద్ధంగా వ్యవహరించాలి అని చెప్పి నిపుణులతో అందరి వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారు. పరీక్షలను ఒక పద్ధతుల్లో జరపాలి, క్యాలెండర్ కూడా ప్రకటించాలి అని నిర్ణయించుకున్నాక ప్రతిసారి ప్రతి చిన్న విషయంలో మేము తలదూర్చటం, మేము ముందు ఉండటం కరెక్ట్ కాదు. సమయం వచ్చినప్పుడల్లా మేము మా పద్ధతుల్లో మేము మా పాత్రను నిర్వర్తిస్తున్నాం. అది ఎట్లా చేయాలో మాకు శాసిస్తే అది కరెక్ట్ కాదు, మీరు శాసించటం కరెక్ట్ కాదు. ఏ సమస్యకైనా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని తప్పకుండా మా పాత్ర మేము పోషిస్తాం. మేము మౌనంగా లేము, మేము చేయవలసిన పనులను మర్చిపోయి ఆదమర్చి కూడా లేము. ఖచ్చితంగా చాలా సునిశ్చితంగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఎక్కడ ఏ పద్ధతుల్లో స్పందించాలో స్పందిస్తున్నాం, వెళ్ళి మాట్లాడుతున్నాం. మీరు ఇప్పుడు ఇవాళ అవసరం, నాకు ఈ ఎగ్జామ్ వాయిదా వేయి, ఇప్పటికిప్పుడు నువ్వు నాతో పాటు రోడ్డు మీదకి రా అంటే అట్లా కరెక్ట్ కాదండి. మా పద్ధతుల్లో మేము పనిచేస్తాం, మమ్మల్ని చేయనీయండి. నిరుద్యోగులకు ఉండేటువంటి ఇబ్బందులు చాలా తీవ్రంగా దృష్టి పెట్టాల్సిందే అని నేను అంగీకరిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి మేము చేయవలసినంత చేస్తున్నాం. కానీ ప్రతిదీ టీఎస్పీఎస్సీని శాసించి నువ్వు ఇట్లా జరుపు అని మేము శాసించటం అనేది మనం చేయటం కరెక్ట్ కాదని. అది వాళ్ళు పద్ధతుల్లో జరుపుతున్నారా లేదని చూడగలుగుతాం. కానీ ఈ పరీక్ష ఈ డేట్ పెట్టు, ఆ పరీక్ష ఫలానా రోజు పెట్టు అని చెప్పటం అది సమంజసం కాదు. ఆ మాత్రం స్వేచ్ఛ టీఎస్పీఎస్సీకి ఇవ్వకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. అసలు పరీక్షలు జరగవు, పరీక్షలు జరగాలి కదా మొట్టమొదట. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము చేయవలసిన పనులు తప్పకుండా చేస్తున్నాం. నోటిఫికేషన్లు వస్తున్నాయి,
పాతగా జరిగిన పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ విడుదలవుతున్నాయి. వాటికి ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటించి అభ్యర్థుల రిక్రూట్మెంట్ పూర్తి అవుతుంది. సంవత్సరం లోపల 50,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి అంటే అది మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఒక క్యాలెండర్ విడుదలైంది, ఒక స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది. అనుకున్నవి జరుగుతూ ఉన్నప్పుడు మేము కూడా ఎంత మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో అది ఆచితూచి వ్యవహరించకపోతే చేయగలిగే చాలా పనులు మేము కూడా చేయలేం కదా. ఆ జాగ్రత్త మేము కూడా పాటించాలి కదా. ఒకప్పుడు ప్రొఫెసర్ కోదండరాం, ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ కోదండరాం. ఈ పదవి మీకు వచ్చినప్పుడు లేటుగా వచ్చినా చాలా మంచి పని జరిగింది అన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఈ పదవి ఇచ్చి ప్రొఫెసర్ గారి గొంతు నొక్కేశారు, ప్రొఫెసర్ గారికి కండిషన్స్ పెట్టారు అనేటువంటిది ఇంకొక కౌంటర్ వర్గం. సో ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా కూడా కోదండరాం గారు, ఈ పదవి నిజంగా మీకు కొన్ని కండిషన్స్ పెట్టిందని అనుకుంటున్నారా, లేకపోతే మిగతా వాళ్ళకన్నా కూడా నాకు ఎక్కువ స్పేస్ దొరికింది రేపు చట్టసభలో మాట్లాడటానికి ఉంటుంది అనుకుంటున్నారా? పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడు 2 కోణాల నుంచి సమాధానం చెప్పాలి. మొదటిది ఏంటంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజు కూడా మేము 2 ఏళ్ళ దాకా ఓపిక పట్టినాం. ఎక్కడ పడితే అక్కడ ఎవరు చెప్తే వాళ్ళకు ఏ ఒత్తిళ్ళకు పడితే ఆ ఒత్తిళ్ళకు లొంగి మేము మాట్లాడలేదు. వెరిఫై చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అవును సార్. అప్పుడు ఇవాళ మీరు అడుగుతున్నట్టుగానే చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. ఉద్యమ కాలంలో ఇన్ని మాట్లాడినారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు, అప్పుడు ఇన్ని ఆందోళనలు చేసినారు, ఇప్పుడు ఎందుకు చేస్తలేరు అని అడిగిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అప్పుడు కూడా మేము ఇదే రకంగా సమాధానం చెప్పినాం. ప్రభుత్వం కొత్తది ప్రయత్నం చేస్తున్నారు, ఈ సమయంలో సహకరించడం మా బాధ్యత అని మేము ఆ రోజు ప్రకటించినాం. ఇవాళ ఇది కొత్తగా చెప్తున్న మాట కాదు కదా. కాబట్టి ఏంటంటే ఈ చరిత్రను మర్చిపోయి మాట్లాడొద్దని నేను మొట్టమొదట విజ్ఞప్తి చేస్తాను. అప్పుడు కూడా ఆఫీసులకు వెళ్ళినాం, సలహాలు చెప్పినాం, లిఖితపూర్వకంగా ఇచ్చినాం. చెరువులను మరమ్మతులు చేస్తామంటే మేమే తట్టలు పట్టుకొని పోయినాం, ఊళ్ళల్లో అప్పీల్ చేసినాం. మీరు మరమ్మతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, పూనుకొని దాన్ని మీరందరూ బాధ్యత తీసుకోండి అని చెప్పి అప్పీల్ చేసినాం. అప్పుడు కూడా విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మేము అదే రకంగా జాగ్రత్తలు పాటిస్తున్నాం. గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, రావటానికి మేము మా వంతు పాత్ర పోషించినాం. మా వంతు పాత్ర పోషించిన తర్వాత అది విజయవంతం కావటానికి మా వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఏ మాటలు దాచుకోవటం లేదు, చెప్పవలసిన విషయాల్లో వెనుకపోవటం లేదు. అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే అప్పుడు మేము చెప్తే విన్నారు, కానీ తర్వాత ఒక 6-7 నెలల తర్వాత ఏమన్నారంటే మా వల్ల కాదు, మీకు ఏదన్నా చేతనైతే ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని. ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వలేదు కాబట్టి మేమేం చేయలేకపోయినాం. సంభాషణ సాధ్యం కాలేదు. సంభాషణ సాధ్యం కానప్పుడు విషయాలు ప్రజలకు చెప్పటం, మీడియాలో ప్రకటించడం తప్ప ఇంకో మార్గం మిగల్లేదు. ఇవాళ అట్లా కాదు, ఇవాళ సంభాషణ సాధ్యమవుతున్నది, చెప్పగలుగుతున్నాం, వింటున్నారు. తప్పకుండా మాటలు మేము చెప్పదలుచుకున్నవన్నీ అక్కడి దాకా వెళ్తున్నాయి, చేరుతున్నాయి. ఇది చాలా కీలకమైనటువంటి ఒక మార్పు అనేది, ఆ రోజు లేనిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి మార్పు. ఈ సంభాషణకు అవకాశం ఉన్నప్పుడు, ప్రభుత్వం వినటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవకాశాన్ని వాడుకోవాలి. మాకిది కొత్త అనుభవమే. ఏదో పదవుల కోసమో దేనికోసమో ఆగినరని అనేవాళ్ళు 1000 మాటలు అంటారు. అప్పుడు కూడా అన్నారు, అప్పుడు కూడా ఏదో ఆశతో వీళ్ళు ఆగిపోయినరు, మాట్లాడటం లేదు, చెప్పినరు, 1000 ముచ్చట్లు చెప్పినరు ఉద్యమకాలంలో, కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయినరు అని విమర్శలు చేసిన వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే రకమైన మాట. అప్పుడు అన్నవాళ్ళు వేరు, ఇప్పుడు అంటున్న వాళ్ళు వేరు, అంతే తేడా తప్పగాని మాటలు మాత్రం అదే రకమైనటువంటి మాటలు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇవాళ చాలా కీలకంగా మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ సమస్యల పరిష్కారం కోసం మేము ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం, చెప్తున్నాం. రోజు ఎన్ని విషయాల మీద రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. ఒక ట్రాన్స్ఫర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్రమోషన్స్ విషయంలో ప్రభుత్వానికి మేము చెప్పవలసినవన్నీ చెప్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వము అధికారులు కూర్చొని మాట్లాడుకోవటానికి మొట్టమొదటిసారి ఒక ప్రయత్నం జరిగింది. గతంలో పిలవలేదంటే ముఖ్యమంత్రి గారు పిలిచారు, ఉపన్యాసం ఇచ్చి తాను భోజనం పెట్టి పంపించారు. ఇవాళ అట్లా కాదు, ఒక 30-40 మంది మాట్లాడేదాకా ముఖ్యమంత్రి గారు ఓపికగా విన్నారు.
విని వాళ్ళు చెప్పిన సమస్యలకు తమకు తోచిన పరిష్కారాలు వాళ్ళు చెప్తున్నారు కూడా. ఇవన్నీ కూడా అవకాశం కలుగుతున్నప్పుడు అవకాశం మేము విద్యారంగం మీద 1 గంటన్నర పాటు ఒక 10 మంది వెళ్ళి చెప్తే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా మా నోటు అధ్యయనం చేసినారు, మేము చెప్పిన కామెంట్స్ రాసుకున్నారు, మధ్యలో తన అభిప్రాయాలు చెప్పినారు. అట్లా కాదు సార్ ఇట్లా చేస్తే బాగుంటుందేమో అంటే విన్నరు. ఇట్లాంటి చర్చ ఇదివరకు ఎప్పుడు కూడా సాధ్యపడలేదు. ఈసారి ఇది మొట్టమొదటిసారి ఈ చర్చ అనేది సాధ్యమవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి సాధ్యమవుతున్నప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజాస్వామిక పద్ధతుల మేరకు మనం ఒక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటం తప్పెట్లయితుందండి. ఈ ప్రయత్నం మేము చాలా సీరియస్గా చేస్తున్నాం. ఇందులో మా ప్రయోజనం ఉంది కానీ కాదు, తెలంగాణ ప్రయోజనం ఇమిడి ఉన్నది. తెలంగాణ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి పని తప్ప ఇందులో ఏదో వ్యక్తిగతమైన ప్రయోజనం ఉంది. ఇట్లా మాట్లాడితే ఏం చెప్తాం? జీవితం అంతా కూడా 1978 నుంచి మొదలు పెడితే ఇవాళటి దాకా ఏ సమస్య మీదైనా నిరంతరం స్పందించటం, సమాజ హితం కోరి పనిచేయటం అనేది ఒకటి మాకు అలవాటైంది. అవును సార్, అలవాటైంది. ఆ పద్ధతుల్లోనే నడుస్తూ ఉన్నాం. ఎక్కడేదో వస్తే లాభం అని అనుకోలేదు, ఇది వస్తే మనం ఇంకా బాగా చేయొచ్చు అని కూడా అనుకోలేదు. తప్పకుండా ఎమ్మెల్సీ కావటం అనేది ఒక వెసులుబాటు. కొంత ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ప్రభుత్వ వేదికల మీద కొన్ని సమస్యలను లేవనెత్తడానికి అది ఒక అవకాశం. ఆ అవకాశాన్ని వాడుకుంటాం, ప్రజల కోసమే వాడుకుంటాం. కానీ దానికోసమే నేను చెప్పి మేము అన్నీ వదులుకొని దానికోసమే వెంపర్లాడుతున్నామంటే అది చాలా పొరపాటు. అట్లాంటి ఆలోచన లేదు, అట్లాంటి ఉద్దేశం లేదు. నిజంగా అదే ఏకైక లక్ష్యంగా పనిచేసే పని అయితే చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యి నోరు మూసుకొని కూర్చుంటే చాలా లాభాలు జరిగేవి. ఎన్నడూ కూడా మేము ఆ రకంగా లొంగిపోయి ఉండలేదు. ప్రతి అంశం మీద నిరంతరం స్పందిస్తున్నాం. మూసి పునరుద్ధరణ జరగాలి. ఎట్లా జరగాలి ఆలోచిస్తున్నాం, తయారు చేస్తున్నాం. బాధితులందరితో తీసుకుపోయి ప్రభుత్వం ముందు కూర్చోబెట్టినాం. మంత్రులు వాళ్ళు చెప్పిన మాటలు విన్నరు. భవిష్యత్తులో కొన్ని జాగ్రత్తలు పాటిస్తామని హామీ ఇచ్చిండ్రు. వాళ్ళు కొన్ని సౌకర్యాలను మేము పెంపొందిస్తామని హామీ ఇచ్చిండ్రు. అవి అమలవుతున్నాయి. అట్లా ప్రతి దగ్గర కూడా మేము కూడా వెళ్ళి మొత్తము మూసి పరివాహక ప్రాంతం అంతా తిరిగినాం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం, మనోగతం తెలుసుకున్నాం. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఎట్లా ఏం చెప్తున్నారనేది విన్నాం. అంతర్జాతీయ అనుభవాలు ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకొని చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ముందు మేము ప్రతిపాదనలు. కానీ హైడ్రా ఏర్పాటు, హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు, మూసి ఆందోళన అండ్ బై ద సేమ్ వే మూసి పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రక్షాళన చేతులు కాలిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఆకులు పట్టిన చందంగా ఇప్పుడు బాధితులతో కన్సెన్సస్ చేస్తోంది. ఇదేదో ముందు చేసి ఉంటే ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండేది కాదేమో. ఇప్పుడు ఒకటి ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వాళ్ళు ముఖ్య నాయకులే చెరువుల్లోకి పోయినరు, చొరబడ్డారు, ఆక్రమించినరు, పబ్లిక్ స్థలాలను కబ్జా చేసినరు. ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు మీరు జాగ్రత్త పడి ఉంటే ఇవాళ ఇంతగా తీవ్రమైన చర్యలకు పాల్పడవలసిన అవసరం రాకపోతుండే. ప్రభుత్వాలు పట్టించుకోలే. ఉమ్మడి స్థలాల పర్యవేక్షణ అనే బాధ్యతను గాలికి వదిలిపెట్టారు. ఉమ్మడి ఆస్తుల పరిరక్షణ అనే దాని మీద దృష్టే పెట్టలేదు. సొంత ఆస్తులుగా మార్చుకునే ప్రయత్నమే చేసిండ్రు. ఇవాళ కనీసం వాటిని కాపాడాలనే తాపత్రయం. ఈ తాపత్రయంలో ఏమవుతుందంటే మొట్టమొదట రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందులో చొరబడి అక్కడేదో విలాసవంతమైన ఆవాసాలు కట్టించోట కొంత కఠినంగా చర్యలు తీసుకున్నారు. కానీ తర్వాత ఆగింది కదా. తర్వాత గవర్నమెంట్ ఆగి సమీక్షించుకొని మూసి విషయంలో కూడా తర్వాత ఆగినరు, సమీక్షించుకున్నారు. గర్భంలో ఉన్న ఇళ్ళనైనా మనం ఇప్పుడేం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. మూసి పునరుద్ధరణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటే అప్పుడు తర్వాత పరిస్థితిని బట్టి అంచనా వేసుకుందాం. ఇప్పటికిప్పుడు దానిపైన చర్చలు అవసరం లేదు, చర్యలు అవసరం లేదని నిర్ణయించుకున్నారు. అట్లా ఒక జాగ్రత్తను ప్రభుత్వం కూడా అంచనా వేసుకుంటుంది. చెప్పవలసినవన్నీ చెప్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఇదేం రహస్యంగా కాదు, చాలా బహిరంగంగా ఈ విషయాలపై మేము కూడా ప్రభుత్వానికి చెప్పినాం, ప్రజలకు కూడా చెప్పినాం. కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు జరిగినాయి, అవన్నీ జరుగుతున్నాయి. మేము కూడా మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం.
మేము ఇవాళ చాలా సూటిగా అడుగుతున్నాం, అది బీఆర్ఎస్ నాయకులను కూడా సూటిగా అడుగుతున్నాం. అధికారం స్వప్రయోజనాల కోసమా సమిష్టి ప్రయోజనాల కోసమా? సమిష్టి ప్రయోజనాల కోసం అనుకున్నట్టయితే మీరు మీ 10 ఏళ్ల పాలనను సమీక్షించుకొని ఎక్కడ తప్పులు జరిగినాయో దానికి మీరు బహిరంగంగా ప్రజలకు వివరణ ఇస్తారా ఇవ్వరా? ఇది మేము చాలా సూటిగా అడుగుతున్నాం. మీరు ఇవ్వదలుచుకోలేదు. అప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు, ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అందుకనే మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మేము సమాధానం చెప్పవలసింది ప్రజలకే. తప్పకుండా సమాధానం చెప్తాం వాళ్ళకి. అంత నేరం సమాధానం చెప్పలేనంత ముఖం దాచుకొని తిరగవలసిన స్థితిలో లేం. ఖచ్చితంగా ఓ సమాధానం చెప్పగలిగే స్థితిలోనే ఉన్నాం మేము. తప్పకుండా ఇప్పుడు మీరు చూస్తే చాలా విషయాల్లో మీకు ఆ తేడాలు అనేవి కూడా కనబడతాయి. ఒక లగచర్లలో మీరు జోక్యం చేసుకొని ఆందోళన నడిపిన తీరు, ఒక దిలావర్పూర్లో ప్రజలు తమకు తాముగా ఒక నిరసన తెలిపిన తీరు వ్యత్యాసం లేదా? ఉంది కదా. అవును. ఆ అధికారులు వస్తే ఆపొచ్చు, కూర్చోబెట్టవచ్చు, దిగ్బంధనం చేసి ఉండొచ్చు. కానీ ఆ రకమైన హింసకు దిగలే, చర్చ చేసిండ్రు. ఓకే. మొత్తం మీద సమిష్టిగా నిలబడ్డారు. తమ సమస్య పరిష్కారానికి కలెక్టర్తో మాట్లాడినరు. ప్రభుత్వం కూడా సంప్రదింపులకు సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలు ఏం చెప్తున్నారో వినండి, పరిష్కరించండి అని చెప్పింది. శాంతియుతంగా పరిష్కారం అయింది కదా. ఎగ్జాక్ట్లీ సార్. లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు కావచ్చు, దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావచ్చు. అదెందుకు సాధ్యమైంది, ఇది ఎందుకు గాలే? మీరు అన్నట్లు ప్రజలే ఇక్కడ విజేతలు. కానీ ప్రభుత్వ వైఫల్యం మాకు కనిపించట్లేదా? కాంగ్రెస్ సర్కార్ నేను అనేది ఏంటంటే, నేను ప్రభుత్వం గురించి మాట్లాడటం లేదు. నేను అనేది ఏంటంటే, ప్రతిపక్షంగా నువ్వెట్లా నడిపినావు, ప్రజలుగా తామెట్లా నడిపినరు, ఏ తేడా లేదా? మీకు తక్షణం ఏదో బదనాం చేద్దామనే ఉద్దేశంతో పోయినరు కానీ ఎట్లా పరిష్కారం చేయాలనే ఆలోచన చేయలే. దిలావర్పూర్ ప్రజలు తమ సమస్యను పరిష్కరించుకోవాలని కదిలినరు కాబట్టి వాళ్ళెంత జాగ్రత్తగా వ్యవహరించారు. మాలాంటి వాళ్ళందరం కూడా తలా ఓ చెయ్యి వేయగలిగినాం, ఓ మాట చెప్పగలిగినాం, మాట్లాడాలండి అని చెప్పినాం. ప్రభుత్వం కూడా ఎస్ మేము చర్చలకు సిద్ధమన్నది. కలెక్టర్ కూర్చున్నారు, 1 గంటన్నర 2 గంటలు మాట్లాడినారు. సమస్యలకు ఓ పరిష్కారం అయితే దొరికింది కదా. ఒక కొత్త పద్ధతులు రావాలి అంటే ఒక రోజుతో వచ్చేవి కావు. ఓపికగా వాటిని పర్స్యూ చేయాలి, సాధించుకునే ప్రయత్నం చేయాలి. కలెక్టరు వచ్చి కూర్చొని చర్చ జరిగి ఉంటే ఆ రోజు లగచర్లలో అది వేరుగా ఉండేది. మీరు ఆ చర్చకు అవకాశం ఇవ్వలే లగచర్లలో. మీరు నడిపినప్పుడు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు, ప్రజలు ఎంత బాధ్యతతో వ్యవహరించారు. ఈ తేడాలు చూడమని చెప్పి నేను కోరుతున్నాను. సార్, తన వ్యతిరేకులంతా కూడా ప్రత్యామ్నాయంగా, అంటే కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కోదండరామ్ సార్ని చూస్తున్నారన్నటువంటి అభద్రతాభావం, భయమే మిమ్మల్ని దూరం పెట్టేలా, మీపై కక్ష కట్టేలా చేసిద్దా? అంటే నేను అట్లా వ్యక్తిగత కోణం నుంచి మాట్లాడదలుచుకోలేదండి. అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవము, సమాజ హితం కోరి మాట్లాడటం ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఓకే సార్. ఇక ఆయన వ్యక్తిగతమైన పెత్తనం, వ్యక్తిగతమైన ప్రయోజనాల ప్రకారం నడుపుతాడు. మనం పడి ఉండాలి. పడి ఉంటే మంచివాళ్ళు, పడి ఉండకపోతే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఇది మేము చూసింది, మాకు అనుభవంలోకి వచ్చిన వాస్తవం. సార్, లెట్స్ కన్క్లూడ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్తో మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ కోదండరామ్తో మాట్లాడతానా? ఏమోనండి, నాకు తెలియని విషయం అది కూడా. ఇప్పటి వరకు నాతో ఎవరు చర్చించలేదు, నా ముందు ఎవరు ఆ ప్రతిపాదన పెట్టలేదు. కాబట్టి దాని గురించి ఇప్పటికీ కూడా ఒక కల్పనగానే ఉన్న విషయం మీద నేనేం మాట్లాడాలి. కానీ తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా మీరు వస్తే బాగుంటుందనేటువంటిది నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదుల్లో బలంగా ఉన్నటువంటి కోరిక. మరి ఆ వాళ్ళ యొక్క కోరికను నిజం చేసేందుకు ఏమన్నా ముందడుగు ఏమన్నా వేస్తారా? నేనుగా పోయి నాకు ఇది కావాలని నేను అడిగే ముచ్చటైతే లేదండి. కానీ గవర్నమెంట్లో మీకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన అయితే జరిగింది, కన్సెన్సస్ జరిగాయా? ఉండొచ్చు. మిత్రులు, వెల్ విషర్స్ చాలామందిలో కూడా ఏదన్నా దొరికితే సార్కు బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఉండరని నేను, ఎందుకంటే నా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అనుకోండి, సమాజ శ్రేయస్సు, నాకంటే సమాజ శ్రేయస్సు కోరుకొని ఆ రకంగా కొంతమంది అంటుంటారు. కానీ నాతో కూడా అంటుంటారు అప్పుడప్పుడు. కానీ నా దృష్టిలో అదంతా కీలకమైన చర్చ చేయవలసిన విషయం కాదండి. సార్, మీరు అన్నట్లుగా అల్లావుద్దీన్ అద్భుత దీపం మన చేతిలో ఏం లేదు. 1 సంవత్సర కాలంలో తెలంగాణను మొత్తం మార్చేయడానికి
కానీ 10 ఏళ్ల నిర్బంధ పాలనను, ప్రజా వ్యతిరేక పాలనను భరించలేకపోయినటువంటి ఎందరో కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా భావించి అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టారు. కొన్ని తప్పులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇలాంటి తప్పుల విషయంలో మీలాంటి వారు మాట్లాడాలనేటువంటి డిమాండ్ ప్రజా సమాజం నుంచి బలంగా వస్తుంది. ఈ ఇంటర్వ్యూ సాక్షిగా మీరు చెప్పారు, ఏదేమైనా కూడా ఖచ్చితంగా ప్రజల కోసమే నిలబడతాను, ప్రజల కోసమే ఉంటాను అని చెప్పి. ఖచ్చితంగా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చాలా అమూల్యమైనటువంటి సమయంలో మీరు మీ అంతరంగాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కోదండరామ్ సార్. థ్యాంక్స్ సార్.